నమస్తే. భారత చిత్రఛాయలో ఉంటూ భారత్నే వ్యతిరేకిస్తున్న దేశాలు చుట్టూతో ఉన్నాయి భారతదేశానికి. మాల్దీవ్స్ తీసుకోండి, శ్రీలంక తీసుకోండి, నేపాల్ తీసుకోండి, బంగ్లాదేశ్ తీసుకోండి, ఏ దేశం తీసుకున్నా అన్నీ కూడా భారతదేశం మీద ఆధారపడి మాత్రమే ఉన్నాయి. కానీ భారతదేశం అంటే వాటికి చికాకు పడవు. దీనికి ఒకటే ఒక రీజన్ ఏంటి అంటే భారతదేశము ఎంతో ఉదాసీనతతోటి వ్యవహరిస్తుంది. పోనీలే అన్నట్టుగా ఉంటుంది. దానివల్ల మాత్రమే ఇటువంటి వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ దేశంలో పరిస్థితులు అవి చక్కగా బాగున్నప్పుడు అంతా కూడా చైనా కావాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర అయితే క్రైసిస్ వస్తుంది, లేకపోతే ఏదైనా కష్టం వస్తుంది, రాగానే వాళ్ళకి భారతదేశం గుర్తొస్తుంది. మీరు మాల్దీవ్స్ తీసుకోండి, లేకపోతే శ్రీలంక తీసుకోండి, ఫ్రెష్గా నేపాల్ తీసుకోండి, బంగ్లాదేశ్ తీసుకోండి, ఏదన్నా సరే అన్నీ బాగున్నప్పుడు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి కావాల్సి చైనానికి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కష్టం వచ్చిందో వెంటనే వాళ్ళకి గుర్తొచ్చేది భారతదేశం. శ్రీలంకలో నీటి కొరత వచ్చింది, కొన్ని సంవత్సరాల క్రితం నీటి కొరత వచ్చింది, అందరికి గుర్తుండే ఉంటుంది. నీటి కొరత వచ్చినప్పుడు అప్పటిదాకా వాళ్ళ దగ్గర ఉన్న భూభాగాన్ని ముక్కలుగా చైనాకి రాసిచ్చిన శ్రీలంక నీళ్ళ ప్రాబ్లం రాగానే వెంటనే వాళ్ళకి భారతదేశం గుర్తొచ్చింది. పెద్దన్న ఏదైనా చెయ్యండి అని. భారతదేశం కూడా వెంటనే రెండో ఆలోచన లేకుండా వాళ్ళకి కావాల్సిన సహాయం వాళ్ళకి కావాల్సినట్టు చేసింది. మాల్దీవ్స్ అవుట్ ఇండియా అని వాళ్ళు అక్కడ ఒక పెద్ద యాజిటేషన్ తీసి మరీ భారతదేశాన్ని వెళ్ళగొట్టి వాళ్ళు అక్కడ చేశారు. ఆ తర్వాత మళ్ళీ భారతదేశంలోకే వచ్చి వాళ్ళు ఇక్కడ క్యాంపెయిన్ చేయాల్సి వచ్చింది, ప్లీజ్ మా దేశానికి రండి అని. ఆ సందర్భంలో మోదీ ఒక కుర్చీ వేసుకుని కూర్చున్న లక్షద్వీప్లో వెంటనే అక్కడ వాళ్ళ మొత్తం ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది, జస్ట్ కుర్చీ వేసుకుని కూర్చోవడం వల్ల. సరే, నేపాల్ చూస్తున్నాము. నేపాల్లో ఇప్పుడు లిపులేఖ మాదే అంటున్నారు, లిపులేఖ మాదే అంటున్నారు. లిపులేఖ మాదే అంటున్న వాళ్ళు దానికి కావాల్సిన దస్తావేజులు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర లేవు. సరే, అవన్నీ తర్వాత దాని గురించి మళ్ళీ వేరే వీడియో ఒకటి చేద్దాము. దీంట్లో మనం మాట్లాడేది ఏంటి అంటే బంగ్లాదేశ్ గురించి. బంగ్లాదేశ్లో ప్రస్తుతము విపరీతమైన కరెంటు కష్టాలు వచ్చినాయి. దానికి రీజన్ ఏంటి అంటే అక్కడి ప్రభుత్వ విధానాలు, ప్రత్యక్షంగా ప్రభుత్వ విధానాలు ఏవైతే వాళ్ళు పాటిస్తున్నారో ఆ పాటించే ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే వాళ్ళకి కరెంట్ కష్టం వచ్చింది. యాక్చువల్గా తారక్ రెహమాన్ ఉన్నాడు, ఖలీదా జియా కొడుకు బిఎన్పి పార్టీ వాళ్ళది. తారక్ రెహమాన్ అంటే ఈ పార్టీ కానివ్వండి, ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కానివ్వండి, లేకపోతే ఈ కొడుకు ఎవరైతే పాలిస్తున్న వీళ్ళంతా కూడా సాంప్రదాయక భారత వ్యతిరేకులు. వాళ్ళకి సంప్రదాయం ఏంటి అంటే భారతదేశాన్ని వ్యతిరేకించాలి అని. కానీ వాళ్ళకి కావాల్సిందల్లా భారతదేశం నుంచే రావాలి. వాళ్ళకి అక్కడ పత్తి కానివ్వండి, వాటర్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఏది కావాలన్నా కానీ వాళ్ళు భారతదేశం నుంచే రావాలి. ఇప్పుడు కరెంటు కష్టం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి అక్కడ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో అది అయిపోయింది అనమాట. న్యాచురల్ గ్యాస్ని వాళ్ళు ఆధారం చేసుకొని కరెంటుని ఉత్పత్తి చేస్తారు. అంటే ఒకళ్ళు బొగ్గు మీద చేస్తారు, ఒకళ్ళు డీజిల్ మీద చేస్తారు, ఒకళ్ళేమో పెట్రోల్ మీద చేస్తారు, రకరకాలుగా చేస్తారు. వీళ్ళు న్యాచురల్ గ్యాస్ని ఆధారం చేసుకొని చేస్తారనమాట. ఇరాన్ నుంచి వాళ్ళు లిక్విడ్ గ్యాస్ని తెప్పించుకొని ఆ లిక్విడ్ గ్యాస్ని ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మార్చి సిఎన్జి కిందకి మార్చి సిఎన్జి తోటి వాళ్ళు ఆ కరెంట్ని వాళ్ళు తయారు చేస్తారు. ఏదైతే అంటే పవర్ గ్రిడ్స్ ఏవైతే ఉంటాయి, పవర్ గ్రిడ్స్ తయారు చేసే పవర్ గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయి రెండు పెద్దవి ఉన్నాయి, చిన్నవి చాలా ఉన్నాయి అన్నమాట. పెద్దవి మాత్రం రెండు ఉన్నాయి. ఆ రెండిట్లలో జూలైలో ఒకటి పాడైపోయింది. షేక్ హసీనా ఎప్పుడైతే డిసెంబర్లో వస్తాను అని ప్రకటించడానికి వచ్చిందో అప్పుడే వెంటనే అది పాడైంది. లింక్ అయితే రెండింటికి ఏమీ లేదు, కానీ అట్లా అనిపిస్తుంది. మనం అనుకోవడానికి తప్పులేదు. ఆవిడ డిసెంబర్లో వస్తానని చెప్పారు, చెప్పగానే ఇక్కడ ఒక పవర్ గ్రిడ్ పాడైపోయింది. పవర్ గ్రిడ్ పాడైపోవడంతో ఏకంగా ఒక్కటేసారి 500 మిలియన్ క్యూబిక్ ఫీట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆగిపోయింది అనమాట. సగం ఆగిపోయేటప్పటికీ అక్కడ వాళ్ళకి విపరీతమైన క్రైసిస్ వచ్చింది. ఊర్లలో అయితే 18 అవర్స్ దాకా కూడా కరెంట్ ఇవ్వట్లేదు. సిటీస్లో దాదాపు 12 గంటల దాకా కరెంట్ ఇవ్వట్లేదు. అక్కడ షాపింగ్ మాల్స్ కానీ, అంటే వాళ్ళు ఈ హాస్పిటల్స్ కానీ, ఫార్మా దీనికి సంబంధించినవి అయితే ఉన్నాయో అవి నడపమంటున్నారు. అవి నడుపుకోండి, కానీ వాటిని మూసేసి 11 to 8 పూర్వం ఇంతకు ముందర 9 దాకా నడపమన్నారు. ఇప్పుడు 8కి దాన్ని మళ్ళీ ముందరికి ప్రీపోన్ చేసి 8 గంటల మూసేసేయాలి. ఎందుకంటే సాయంత్రమే అందరు కూడా కలర్ లైటింగ్ అది పెట్టేసి ఎక్కువ కరెంట్ కన్సంప్షన్ ఎక్కువైతే తొందరగా మూసేయమంటారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు తారక్ రెహమాన్ భారతదేశాన్ని అప్రోచ్ చేయడం అనమాట. అంటే మన దౌత్యవేత్త ద్వివేది గారు అక్కడ ఉన్నారు బంగ్లాదేశ్లో, వారిని అప్రోచ్ అయ్యి అక్కడ వాళ్ళు అడిగింది ఏంటంటే వెంటనే అక్కడ మాకు డీజిల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పెంచండి, ఆ డీజిల్ ద్వారా మేము కావాల్సిన పనులు ఇక్కడ చేసుకుంటాము అని చెప్పారు. వాళ్ళు చేసుకునే పని ఏముంటుంది,
చిన్న పవర్ గ్రిడ్స్ ఉంటాయి. ఆ చిన్న పవర్ గ్రిడ్స్ నుంచి ఉత్పత్తి చేయడం అనమాట, అక్కడి నుంచి ఉత్పత్తి చేస్తారు. అంటే ఇప్పుడు మరి పెద్ద పవర్ గ్రిడ్స్ ని కూడా యూజ్ చేయొచ్చు కదా అంటే యూజ్ చేయడానికి వీలు లేదు. అది ఎట్లాగంటే అవన్నీ కూడా సిఎన్జికి ట్యూన్ అయి ఉన్నాయి. ఇప్పుడు డీజిల్ ద్వారా మళ్ళీ చేయాలి అంటే కుదరదు, మళ్ళీ మొత్తం అంతా దాన్ని మార్చాల్సి వస్తుంది, మోడిఫై చేయాల్సి వస్తుంది. అందుకని అది కుదరదు. అందుకని చెప్పేసి ముందర డీజిల్ తెప్పించుకొని ఆ డీజిల్ ద్వారా ఫస్ట్ చిన్న చిన్న పవర్ గ్రిడ్స్ ఏమున్నాయో వాటన్నిటినీ కూడా నడుపుతాను. చిన్న చిన్న పవర్ గ్రిడ్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న పవర్ గ్రిడ్స్ 1, 2, 3 ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో కూడా మళ్ళీ దాని నుంచి కొంచెం ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తుంటే వాళ్ళకి పని కొంచెం అన్నా నడుస్తూ ఉంటుంది. వ్యవసాయం ఆగదు అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ప్రొడక్షన్ కానీ ఏవైతే ఉంటాయో దానికి డీజిల్ అవసరం, చాలా అవసరం. వాళ్ళకి చేపల ఉత్పత్తి ఇవ్వడానికి పడవలకి వాటికి కావాలి. చేపలు కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రొడక్షన్ ఆఫ్ మనీ వాళ్ళకి. దాన్ని కూడా వాళ్ళు పొడిగించడం కోసం అని చెప్పేసి వాళ్ళు తీసుకునేదంతా డీజిల్ కోసం అడుగుతున్నారు. ఆల్రెడీ మన దగ్గర నుంచి కొంత పవర్ అస్సాం నుంచి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏదైతే డీజిల్ సప్లై అవుతుందో దానికి డబుల్ త్రిబుల్ చేయమని అడుగుతున్నారు. ఇంత చేసి ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎటు తిరిగి లాస్ట్కి వాళ్ళకి కావాల్సింది భారతదేశమే. భారతదేశం అంటే ఇది సప్లై చేయడం వల్ల భారతదేశానికిను బంగ్లాదేశ్కి రెండింటికి సయోధ్య కుదిరిపోయింది, రెండు కలిసిపోయినాయి అని కాదు. దాంట్లో చాలా ఇంకా లూప్ హోల్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ పూడ్చుకుంటూ రావాలి. యూసుఫ్ చేసి పెట్టిపోయిన పెద్ద బొక్క ఏదైతే ఉందో దాన్ని తారిక్ రహమాన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం అక్కడ జెన్జీ మళ్ళీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి వాళ్ళు షేక్ హసీనా కావాలి అని అడుగుతున్నారు. సార్ అది వేరే విషయం. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది దయచేసి కామెంట్లలో చెప్పండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.